కాదు అనుగుణంగా మార్చామని చెప్తోంది కేంద్రం. కానీ దక్కలేమో గ్రామ స్థాయిల నుంచి అంటే ఏ పనులు ఖర్చు నిబంధనలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతాయని కూడా ఒక ఇందులో ఆ తీరు కూడా మారుతోంది పేరుతో పాటు. ఋషి గారు రెండు మాటలు చెప్పి నేను ఈ సబ్జెక్ట్లోకి వస్తానండి. సరే, ఇప్పుడు ఈ దేశం సార్ జాతీయోద్యమంలో ఒక్క మతం కాదు సార్, దేశ పౌరులందరూ పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. ఈ దేశం అందరిది, ఏ ఒక్కరిది కాదు. నంబర్ 1 త్యాగాలు చేసినారు. ఏ ఉద్యమంతో జాతీయోద్యమంలో భాగం లేని వాళ్ళు ఈరోజు రాజ్యంలో ఉన్నారు, అది వేరే సంగతి. రెండవది ఏమంటే గాంధీ గారి గురించి, గాంధీ గారు స్ఫూర్తి మాకు అది ఇది అంటున్నారు కొందరు. గాంధీని చంపింది ఎవరు సార్? ఏం నేరం చేసినాడు సార్ ఆయన? ఏం పాపం చేసినాడు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం పాపమా? భారత ప్రజల్ని ఐక్యం చేయడంలో ఒక సింప్లిసిటీతో ఆయన రాముడు స్ఫూర్తి అన్నాడు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని కూడా అన్నాడు ఆయన. అంటే ఒక జాతీయ ఐక్యతకు స్ఫూర్తి ఆయన. ప్రజలు ఈ దేశం అభివృద్ధి కావాలన్నట్టు అటువంటిది ఆ స్ఫూర్తిని ఆయన చంపేయడమే కాకుండా ఈరోజు ఏంటంటే ఆయన స్ఫూర్తిని, ఆయన పేరును నాశనం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇంకా దాంతో ముగించేసి, ఇప్పుడు గ్రామీణ ఉపాధి చట్టం సార్, ఏదైతే ఈ ప్రపోజ్డ్ చట్టం ఉందో 90 సెంట్రల్ గవర్నమెంట్, 10 స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేషన్ ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ సార్ చాలా బాగుపడింది. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నాయి. కింది స్థాయి వరకు అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నేను చూశాను. నేను చాలా పెద్ద మొత్తం కేంద్రం నుంచి తీసుకొని రావడం, దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం, ఈ రకంగా జరిగింది. చాలా మంది పేదలకు ఉపాధి లభించింది. సరే, క్రమంగా అది డైల్యూట్ అవుతూ వచ్చింది. 2014 తర్వాత మరింత డైల్యూట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాతనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను అనుకుంటాను, నేను ఎప్పుడు నాకు గుర్తులేదు కానీ ఈ కేవలం ఉపాధి కోసమే కాదు, దానికి మెటీరియల్ దానికి కూడా ఖర్చు పెట్టవచ్చు అనేది వచ్చింది. దాంట్లో భాగంగా ట్రాక్టర్ ఛార్జెస్ కూడా పెట్టుకోవచ్చు. క్రమంగా అది కాంట్రాక్టర్ల స్కీమ్గా మారింది. చాలా పెద్ద ఎత్తున అజిటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంత అదుపు వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ ప్రపోజ్డ్ స్కీమ్లో 60-40 చేసినారు. 90-10 కాకుండా 60-40, 60 సెంటరు, 40 స్టేట్. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మెటీరియల్ ప్లస్ యంత్రాలు ఇటువంటివన్నిటికీ అవకాశం ఉంది. అంటే ఇది క్రమంగా ఇప్పుడు సెంట్రల్ ఏదైతే ప్రపోజ్ చేసిందో ఈ బిల్లు, ఇది ఆమోదమై అమలు జరిగితే 1 సెంట్రల్ చేతిలోకి స్కీమ్ పోతుంది, 2 రాష్ట్రాల మీద భారం పెరుగుతుంది, 3 ఇది కాంట్రాక్టర్ల స్కీమ్గా ఉంటుంది తప్ప గ్రామీణ పేదల స్కీమ్గా మాత్రం ఉండబోదు. కాబట్టి ఇది అజీవన ఏదో పెట్టారు వాళ్ళు, అజీవన కాదు, ఆ జీవనాన్ని తీసేయడం. ఇప్పటికే సార్ కర్నూలు జిల్లా వినిషరెడ్డి గారి దగ్గర కర్నూలు జిల్లా ఇప్పుడు ఎమ్మిగనూరు దాటిన తర్వాత కోసిగి అనేక గ్రామాలు, దేవనకొండ చాలా గ్రామాలు, నా జిల్లా సంగతి చెప్తున్నా, ఇప్పటికి 1000 మంది వలసలు పోతున్నారు సార్ ఉపాధి లేక. ఈ స్కీమ్ యొక్క పర్పస్ ఏమిటి ఆ రోజుల్లో? మీకు అంటే చిన్న మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, 2019 నుంచి 2024-25 దాకా, అంటే ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో 112,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోయాయి వివిధ రాష్ట్రాలు. ఇప్పుడు దానికి ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. నా పాయింట్ ఏమంటే ఇక్కడ మనం పేరు కోసం తగాదా పడాల్సిన పని లేదు. పేరు మీరు శ్రీరామ్ ఉంది. రెండోసారి ఋషి గారు, సెక్యులర్ కంట్రీలో ఒక దేవుని పేరుతో ఉండకూడదండి. సెక్యులర్ కంట్రీ ఇది. దీంట్లో ఇప్పుడు ఇంకోటి వస్తాడు, ముస్లిం వస్తాడు, వాడు నా పేరు పెట్టమంటాడు, క్రిస్టియన్ వచ్చి నా పేరు తగాదు కదా. నువ్వు ఏ పేరు పెట్టినా ఈ దేశం పేరు పెట్టు, ఈ జాతీయోద్యమ నాయకుల పేరు పెట్టు. ఇప్పుడు మొన్న ఒక చర్చ జరిగింది ఋషి గారు, మాట వరుసకు చెప్తున్నాను నేను. గాంధీ గారి లెగసీ ఎట్లా పోతుందంటే, నోట్లలో, కరెన్సీ నోట్లో గాంధీ గారి బొమ్మ ఉంటుందండి, దాని బదులు లక్ష్మీదేవి బొమ్మ పెట్టాలని కూడా చర్చ ఉంది ఇప్పుడు. ఇవి ఎక్కడి దారి తీసే మనల్ని? కాబట్టి నా పాయింట్ ఏమంటే, పేరు ఒకటి, రెండవది అసలు రాష్ట్రాలు ఉండే దాంట్లోనే నలిగిపోతున్నాయి సార్. ఇప్పుడు రాష్ట్రాల వనరులను జిఎస్టీ పెట్టిన తర్వాత రాష్ట్రాల వనరులన్నీ పోయినాయి. ఇప్పుడు దీంట్లో 40% రాష్ట్రం మీద పెడితే రాష్ట్రం సింపుల్ ఏం చేస్తుంది? మా దగ్గర డబ్బులే ఉంటుంది. రాష్ట్రం డబ్బు లేనప్పుడు ఎవరు చేయగలిగేది ఏముంది?
కాబట్టి పేద ప్రజల యొక్క జీవితాలు గాలికి వదిలివేయబడతాయి. ఓకే. యంత్రాలు తర్వాత ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చిన తర్వాత స్కీమ్ నిర్వీర్యం అయిపోతుందండి. ఉంటే కాంట్రాక్టర్ల ఉపాధి అవుతుంది తప్ప గ్రామీణ పేదలకు ఉపాధిగా అంటే పేరు మారడమే కాదు, సారాంశం కూడా పేదలకు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ఈ బిల్లు ఉంది అనేది నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, పేర్లు మారిస్తే చరిత్ర మారదు, చరిత్రను చిన్నదిగా చేస్తేనే రాజకీయంగా లాభం జరుగుతుంది. సో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా